నమస్కారం. మక్క రొట్టె తయారీ విధానం ఒకసారి చూడుర్రి ఎట్లా చేస్తున్నాను నేను. ఒక గ్లాస్ మక్క పిండికి సగం గ్లాసు వేడి నీళ్ళు పోసి ఉప్పి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని కొద్దిగా తీసుకోవాలి, ఒక చిన్న తాంబూలంలో పిండి. తాంబూలంలో కొద్దిగా పిండి తీసుకొని, ఆ ఉప్పిన పిండి తీసుకొని ఇట్లా తీసుకోవాలి. తీసుకొని దాన్ని పక్కన నీళ్ళల్లో చేయి పెట్టుకుంటూ దాన్ని మంచిగా మెత్తగా ముద్ద తయారు చేసుకోవాలి. నీళ్ళు బాగా పోయొద్దు. నీళ్ళు బాగా పోస్తే అంబలవుతుంది, రొట్టె రాదు, అది పీట కాటే అతుక్కపోతుంది. ఇప్పుడు నేను ఇట్లా నీళ్ళు కొన్ని కొన్ని ఇట్లా తీసుకొని చేస్తున్నా. ఇంకా చెయ్యరాని వాళ్ళైతే ఇట్లా కూడా నీళ్ళు పోయొద్దు, తడి పెట్టుకుంటూ నీళ్ళల్లో చేయి పెట్టుకుంటూ చేసుకోవాలి కొత్త వాళ్ళు అయితే. నేనంటే అనుభవం ఉంది కాబట్టి కొన్ని జల్లుకున్నా, మీరు అట్లా జల్లుకోవద్దు. చల్లుకోకుండా ఇట్లా ముద్ద తయారు చేసుకోవాలి. చూడండి ముద్ద ఎట్లా అవుతున్నది. మన చెయ్యి కూడా పిండి అంటకుండా ముద్ద రావాలి. అది రొట్టె పిండి ముద్ద. రౌండ్ ముద్ద అయింది. ఇప్పుడు దీన్ని చూడండి ఎట్లా చేస్తా. ఒకసారి చూడండి. ఈ పిండిని మనం ముందు రొట్టె చేసే ముందు 3 స్టెప్పులు ఉంటాయి. ఒకటి, ఫస్ట్ చేయికి పొడి పిండి పెట్టుకోకుండా బిళ్ళ చేసుకోవాలి. బిళ్ళ చేయకపోతే మక్క రొట్టె కానీ జొన్న రొట్టె కానీ రాదు. ఈ రకంగా బిళ్ళ చేయాలి. బిళ్ళ అయినాక మళ్ళీ ఇట్లా చేస్తే కొనలు పగిలి, మళ్ళీ కొంచెం పొడి పిండి వేసి 2 చేతులతోని, ఒక చేతితోనేమో పైకి, ఇంకో చేతితోనేమో మధ్యలో ఇట్లా ప్రెస్ చేసినట్లు చేసుకుంటూ తిప్పాలి దాన్ని, ఆ బిళ్ళను చక్రం తిరిగినట్లు. అట్లా తిరిగితే రొట్టె వస్తుంది. రొట్టె కొట్టాలి. ఇప్పుడు చూడండి రొట్టె ఎట్లా అరిచేయితోని మధ్యలో కొట్టాలి, వేళ్ళతోనేమో కొనలు కొట్టాలి. అయితే మనకు అరిచేయితోని మధ్యలో వేళ్ళతోని కొనలు కొట్టి మనము రొట్టె తయారవుతుంది. అయినాక ఈ రొట్టెను ఏ రకంగా తీయాలి పీట మీదకి వెళ్ళి, దానికి కూడా ఒకటి ఉంటుంది టెక్నిక్. రొట్టెను అట్లనే పీట మీద ఉంచి తీయద్దు, కొంచెం పక్కకు జరపాలి. నేను ఎట్లా జరుపుతానో చూడుర్రి. రొట్టెను పక్కకు జరపాలి, పీట మీదకి వెళ్ళి కొంచెం సైడ్కు జరపాలి. ఇట్లా కొంచెం పక్కకు జరపాలి. రొట్టె అయింది. ఇప్పుడు రొట్టె అయినాక కొంచెం అట్లా పక్కకు, పీట కన్నా కొంచెం పక్కకు జరపాలి. మనకు గ్రిప్ దొరకాలి కదా రొట్టె తీయడానికి. అట్లా నీళ్ళు చల్లాలి. చేయితోని కొన్ని నీళ్ళు ఇట్లా తడి చేసుకుంటూ మంచిగా నీళ్ళు చల్లేసి మీడియం ఫ్లేమ్ మీద కాల్చాలి రొట్టె. థ్యాంక్ యూ చూసే వాళ్ళందరికీ.